కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఇటీవల పొన్నం ప్రభాకర్ అడ్లూరీల మధ్య రచ్చ పీక్స్ కు చేరింది. ఇది కాస్త పీసీసీ చీఫ్ వరకు వెళ్ళింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడారు. చివరికి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పడంతో వివాదానికి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ వ్యవహారం కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ఇటీవల హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ రేసులో ఉన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అంజన్ కుమార్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఎలా బుజ్జగించాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చిచ్చురేపింది. ఉప ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న నమ్మకంతో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి 2 నెలల నుంచి తీవ్రంగా యత్నిస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామంటూ వీరంతా అగ్రనేతలకు వివరించారు. కార్యకర్తలు, నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. అయితే నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేస్తూ ఏఐసిసి ప్రకటించడంతో ఆశావహులు షాక్ కు గురయ్యారు. తర్వాతి పరిణామాలపై కీలక అనుచరులతో చర్చించారు. టికెట్ ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ శుక్రవారం సంచలన కామెంట్స్ చేశారు. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారని ఆయన సీరియస్ అయ్యారు. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. తనకు టికెట్ రాకుండా చేసిన వారి బండారం తొందరలోనే బయట పెడతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో కూడా ఉన్నామని, తనపై ఐటీ రైట్స్ జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నామని, ఫలానా వ్యక్తికి టికెట్ ఇస్తున్నట్లు తనకు ఒక్క మాట కూడా చెప్పరా అంటూ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ బైపోల్ కమిటీలో కూడా తనను తీసుకోలేదన్నారు. వాళ్ళు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే మేము ఎక్కుకుంటూ పోతామని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కార్యకర్తలతో భేటీ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇద్దరు అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం అంజన్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టినట్లయింది.